హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ బాలకృష్ణ. ఇటీవల సైబర్ నేరాలు ఇప్పటికిప్పటిగా పెరిగిపోయాయి. చాలామంది అమాయకులే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ సైబర్ నేరాలకు గురవుతూ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. తమ బ్యాంక్ ఖాతాలు ఉన్నటువంటి ఖాళీ అయిపోవటం, ఏదో వచ్చిన మెసేజ్కి ఆ ఓటీపీ చెప్పడం, లేదా ఆ మెసేజ్ని టచ్ చేయడం, బ్లూ లింక్ని టచ్ చేయడం, ఆ లింకుల్ని ఆపరేట్ చేయడం, రకరకాల కారణాల వల్ల కావచ్చు వాళ్ళ ఖాతాలోని డబ్బు ఖాళీ అయిపోతుంది. ఈ క్రమంలో ఐసీ4 ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ బాధితులు ఎవరైతే ఉన్నారో దాదాపు 50,000 వరకు ఎవరైతే నష్టపోయి ఉంటారో 50,000 ఆలోపు అమౌంట్ ఏదైతే ఉందో ఎటువంటి న్యాయ విచారణ కానీ కోర్టుకు వెళ్ళటము ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళ ఖాతాలో నేరుగా జమ చేయాలని చెప్పేసి చాలా మటుకు ఆ ప్రయత్నాలుగా దానికి సంబంధించిన ప్రతిపాదనల మీద ఆ ప్రతిపాదనలకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలోన్ 2025లోనే దాదాపు 246 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్నారు చాలామంది. సో ఇందులో కేవలం 150 కోట్ల వరకే రికవర్ అయింది. మిగతాది కొన్ని ఖాతాలు స్తంభింపచేయటం, రకరకాల కారణాల వల్ల తిరిగి వాళ్ళ డబ్బు చెల్లించలేకపోయారు. ఈ క్రమంలో వీటికి చాలా సమయం తీసుకుంటుందన్నమాట. ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసిన వెంటనే వాళ్ళకి న్యాయం అందేలాగా అది వితిన్ 3 monthsలోగా వాళ్ళ ఎవరైతే డబ్బు పోగొట్టుకున్నారో సైబర్ నేరాలకు గురైన వారు సో వాళ్ళకి తిరిగి చెల్లించే క్రమంలో ప్రభుత్వం చాలా ఎక్సర్సైజ్ చేసింది. ఈ క్రమంలో ఐసీ4 ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వారు వీటి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో అంటే గతంలో జరిగిన నేరాలు కావచ్చు, రాబోయే రోజుల్లో జరిగే ఏ నేరాలకైనా కూడా మిగతా 50,000 లోపు ఏవైతే బాధితున్నారో లైక్ ఎందుకంటే చాలా చిన్న మొత్తాలు 10,000, 20,000, 15,000 పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అది సగటు వ్యక్తికి ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఆ 10,000 చాలా పెద్ద మొత్తమే. సో వాళ్ళకి తిరిగి వేగంగా చెల్లించాలి, దైనందిన జీవితం స్తంభించకుండా వాళ్ళ ఆర్థిక చిక్కులో పడి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి విస్తృతమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాబోయే రోజుల్లో ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్టుగా గ్రహించిన వెంటనే 1930 నంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేసినట్టయితే వాళ్ళకి వెంటనే ఉపశమనం లభిస్తుంది. సో తమ ఖాతా వివరాలు కూడా వాళ్ళకి తెలియజేయాలి, ఖాతాను స్తంభింపజేస్తారు. ఏ అకౌంట్కి ఆ డబ్బులు వెళ్ళాయో కూడా అది గుర్తిస్తారు. గుర్తించిన వెంటనే తిరిగి వారి అకౌంట్లోకి డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు జరుగుతుంది. వీటికి ఎక్కువ కాలయాపన చేయకుండా త్వరగా బాధితులకు ఉపశమనం కలిగించే విధంగా వారి అకౌంట్లో తిరిగి ఆ అమౌంట్ని చేరవేసే విధంగా కేంద్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడబోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైనా సైబర్ నేరానికి గురై తమ అకౌంట్లో డబ్బులు పోగొట్టుకుంటే చింతించాల్సిన పని ఉండదు. వెంటనే 1930కి కాల్ చేసి వివరాలు తెలియజేయచ్చు. వెంటనే వారికి అమౌంట్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.